తల్లిదండ్రులపై ఫీజుల భారం ఇంకెన్నాళ్ళు? విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. ట్యూషన్ ఫీజులతో పాటు అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్లు, రవాణా ఛార్జీలు, ఇతర ప్రత్యేక రుసుముల పేరుతో వేల రూపాయలు వసూలు చేయడం కుటుంబాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు చదువుతున్న తల్లిదండ్రులు ఫీజుల చెల్లింపులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య విద్యా ఖర్చులు మరింత భారంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఫీజులు పెరుగుతున్నప్పటికీ అందుకు తగిన విధంగా విద్యా సదుపాయాలు, మౌలిక వసతులు మెరుగుపరచడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను కొన్ని విద్యా సంస్థలు పాటించడం లేదని కూడా వారు అంటున్నారు. ప్రైవేటు పాఠశాలల ఫీజులపై ప్రభుత్వాలు కూడా ఏం పట్టినట్లుగా వ్యవహరిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులను నియంత్రించాలనే డిమాండ్ గత కొన్నేళ్లుగా ఉంది. దీనిపై ప్రభుత్వాలు పట్టించుకున్న పాపన పోలేదని విమర్శలు ఉన్నాయి. అధిక ఫీజులు వసూలు చేయడంతో తల్లిదండ్రులు పాఠశాలల ముందు నిరసనకు దిగుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఫీజు వంశం మీదకు రావడం, ఫీజులు నియంత్రిస్తున్నామంటూ ప్రభుత్వాలు ప్రకటించడం శరమామూలుగా తయారైంది. విద్యా హక్కు అందరికీ సమానంగా అందాలంటే ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయి. ఫీజుల పెంపుపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేసి తల్లిదండ్రులకు ఊరట కల్పించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులపై ఫీజుల భారం ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తుంది. విద్యను వ్యాపారంగా కాకుండా సేవగా చూడాలనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది.